అసలు పరలోకంలో మనకు ఏముంటుంది? బైబిల్ మనకు కొన్ని దృశ్యాలను చూపిస్తుంది. అవి మనం ఊహించే దానికంటే ఎంతో అందంగా ఉంటాయి. మొదటిది, జంతువులు శాంతితో జీవిస్తాయి. సింహం గొర్రెపిల్లతో కలిసి పడుకుంటుంది. అక్కడ భయం లేదు, హింస లేదు. సృష్టి అంతా సమాధానంతో ఉంటుంది. రెండవది, మన నివాసాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. యోహాను 14:2 ఇలా చెబుతోంది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సాక్షాత్తు యేసయ్యే సిద్ధం చేసిన గృహమది. మూడవది, మనకు అక్కడ ఎలాంటి దుఃఖముండదు. యెషయా 65:17 ఇలా చెబుతోంది, మునుపటివి జ్ఞాపకమునకు రావు. అక్కడ వేదన లేదు, చింత లేదు. మహిమ మనకోసం వేచి ఉంది కాబట్టి ఈ లోకంలోని కష్టాలను మనం తలచుకోము. నాలుగవది, మనం రాజుగారి బల్ల దగ్గర కూర్చుంటాం. లూకా 22:30 ఇలా చెబుతోంది, నా రాజ్యములో నా బల్ల యుద్ధ మీరు అన్నపానములు పుచ్చుకుంటారు. అది సంతోషాల విందు, కృపతో కూడిన విందు. పరలోకం అనేది కేవలం ఒక కల కాదు, అది ఒక వాగ్దానం. మీకోసం అక్కడ స్థలం సిద్ధంగా ఉందని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి థాంక్యూ జీసస్ అని చెప్పండి. Download ShareChat.